400 ఫైటర్ జెట్స్ ప్రస్తుతానికి ఇజ్రాయెల్ని అటాక్ చేస్తున్నా కూడా ఇటు ఇరాన్ని అటాక్ చేస్తున్నా కూడా ఇటు ఇరాన్ ఏమాత్రం తగ్గట్లేదు. ఇరాన్ ఇటు గల్ఫ్ దేశాల మీద డ్రోన్స్తో మిసైల్స్తో ఎట్ ద సేమ్ టైం బలిస్టిక్ మిసైల్స్తో అటాక్ చేస్తుంది. ఇజ్రాయెల్లో కొన్ని ప్లేసెస్ని టెల్ అవీవ్ అలాగే మిగతా సిటీస్ని కూడా ఇటు మిసైల్స్తోని ఇరాన్ అటాక్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం అమెరికాకు సంబంధించిన యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అమెరికన్ వార్షిప్స్ని కూడా బాలిస్టిక్ మిసైల్స్తోని అటాక్ చేస్తుంది. ప్రస్తుతానికి ఇరాన్ యుద్ధాలలోకి ఇటు గల్ఫ్ దేశాలని లాగేసింది. అలాగే ఇటు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ కూడా ప్రస్తుతానికి పార్టిసిపేట్ చేస్తున్నాయి. బ్రిటన్కి సంబంధించిన ఫైటర్ జెట్స్ కూడా ప్రస్తుతానికి ఇరాన్ని అటాక్ చేస్తున్నాయి. ఇరాన్ నుంచి వచ్చే మిసైల్స్ని కౌంటర్ చేయడానికి, ఇంటర్సెప్ట్ చేయడానికి, న్యూట్రలైజ్ చేయడానికి ఇటు అమెరికన్ ఫైటర్ జెట్స్, ఇజ్రాయెల్కి సంబంధించిన ఫైటర్ జెట్స్, బ్రిటన్కి సంబంధించిన ఫైటర్ జెట్స్ ఇవన్నీ కూడా పోరాడుతున్నాయి. కానీ ఇరాన్కి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? ఇరాన్ ఖమేనీ చనిపోయిన తర్వాత కూడా ఇంత సమర్థవంతంగా, ఇంత స్ట్రాటజిక్గా గల్ఫ్ నేషన్స్ని, ఇజ్రాయెల్ని, అమెరికాని వీళ్ళందరినీ ఒక్కసారి ఎలా అటాక్ చేయగలుగుతుంది? అంత సామర్థ్యం ఉందా? అన్ని మిసైల్స్, అన్ని డ్రోన్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయా? ఇటు చైనాకి సంబంధించిన ఒక స్పై వెజిల్, ఆ స్పై వెజిల్ ఇప్పుడు ప్రస్తుతానికి ఒమాన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు అమెరికన్ జెట్ ఫైటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అమెరికన్ వార్షిప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటన్నిటికీ సంబంధించిన శాటిలైట్ ఇమేజెస్ని, ఆ క్రూషియల్ ఇన్ఫర్మేషన్ని సీక్రెట్గా ఇరాన్కి అందవేస్తుంది చైనా అంటూ ప్రస్తుతానికి వాదనలు వస్తున్నాయి. ఎందుకంటే అలాంటి టెక్నాలజీ లేకుండా ఈ ఫైటర్ జెట్స్ని అలాగే అమెరికాకు సంబంధించిన వార్షిప్స్ని అటాక్ చేయలేరు. అవి ఎక్కడున్నాయి కూడా ట్రేస్ చేయలేని పరిస్థితి. రాడార్లో కనిపించని అలాంటి వాటిని ఎలా టార్గెట్ చేయగలుగుతారు? ఖచ్చితంగా దీని వెనక చైనా హస్తం ఉంది. చైనా స్పై వెజిల్, ఏదైతే చైనాకు సంబంధించిన స్పై వెజిల్ ఉందో అది ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది అంటూ ఇటు డిఫెన్స్ అనలిస్టులు చెప్పుకొస్తున్నారు. ఇటు జియో పొలిటికల్ అనలిస్టులు కూడా, ఇటు రష్యా కూడా బిహైండ్ ద స్క్రీన్ సపోర్ట్ చేస్తుంది. వెపన్స్ని సపోర్ట్ చేస్తుందా? వెపన్స్ని పంపించిందా? గతంలోనే ఆల్రెడీ ఇటు 1 సంవత్సరం నుంచి దాదాపు 2025 జూన్ నుంచి అమెరికా ఇరాన్ పైన నిఘా పెట్టింది, ఖమేనీ పైన నిఘా పెట్టింది. ఖమేనీ ప్రతి యాక్టివిటీని, ప్రతిరోజు అతను ఎక్కడుంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ప్రతి శుక్రవారం వీక్ ఆఫ్ తీసుకోవడం, ప్రతి శనివారం గవర్నమెంట్ అఫీషియల్స్తో మీటింగ్ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ అమెరికా ట్రేస్ చేస్తున్న సమయంలో ఇటు చైనా, ఇరాన్, రష్యా ఇవన్నీ కూడా మిలిటరీ ఎక్సర్సైజెస్ కూడా చేసే మధ్యలో. అలాగే చైనాకి సంబంధించిన ఈ స్పై షిప్ కూడా ప్రస్తుతానికి గతంలో ఇండియా చుట్టూ తిరుగుతుండేది. ఇండియన్ ఓషన్లో, ఇండియా పరిసర ప్రాంతాల్లోనే ఈ స్పై షిప్ తిరుగుతుండేది. ఇండియాలో ఉన్న ఫైటర్ జెట్స్, ఇండియాలో ఉన్న వార్షిప్స్, సబ్మెరీన్స్ వీటి యాక్టివిటీని ఎప్పుడు మానిటర్ చేస్తున్న ఆ షిప్ ఒక్కసారిగా ఇటు ఒమాన్, అరేబియన్ సీలోని ఒమాన్కి ఎందుకు వెళ్ళింది? డిఫెన్స్ అనలిస్టులు చాలా స్ట్రాంగ్గా ఇరాన్ వెనక ఇటు చైనా ఖచ్చితంగా ఉంది, చైనా సపోర్ట్ చేస్తుంది, అలాగే రష్యా సపోర్ట్ చేస్తుంది అంటూ ఇటు డిఫెన్స్ అనలిస్టులు, జియోపొలిటికల్ అనలిస్టులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనం ఇటు ఆ విజువల్స్లో చూస్తున్నాం. చైనాకి సంబంధించిన ఆ స్పై షిప్, ఇప్పటిదాకా నేను చెప్పిన ఆ స్పై షిప్ ఏదైతే ఉందో చైనాకి సంబంధించిన స్పై షిప్ కింద రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాము. ఆ స్పై షిప్ కనిపిస్తుంది. దాంట్లో కొన్ని రాడార్స్ లాంటివి కనిపిస్తున్నాయి. గ్లోబ్ లాగా ఇలా రౌండ్గా ఉన్న ఆ రాడార్స్ ద్వారా, ఆ రాడార్స్ అలాగే చైనాకి ఉన్న ఆ శాటిలైట్స్, ఆ రెండింటినీ యూటిలైజ్ చేసి ఆ షిప్, అమెరికాకు సంబంధించిన ఫైటర్ జెట్స్ ఎక్కడున్నాయి, అమెరికాకు సంబంధించిన వార్షిప్స్ ఎక్కడున్నాయి, అమెరికాకు సంబంధించిన ఆర్మీ బేసెస్ ఎక్కడున్నాయి, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన బేసెస్ ఎక్కడున్నాయి, ఇవన్నీ ఎక్కడున్నాయని చైనా ఎప్పటికప్పుడు క్షణక్షణం 24/7 లేటెస్ట్ అప్డేట్స్ అని ఇరాన్కి ఇస్తుంది. ఆ షిప్ గతంలో ఇటు ఇండియన్ ఓషన్, ఇటు గతంలో మనం చూస్తే కనుక ఇండియా పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతుండేది. ఇటు బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ ఈ పరిసర ప్రాంతాల్లోనే. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అది గల్ఫ్ ఆఫ్ ఒమాన్ పరిసర ప్రాంతాల్లో ఉంది. అక్కడ యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అలాగే మిగతా వార్షిప్స్, ఎస్కాట్ వెసెల్స్ కావచ్చు, వీటన్నిటి మూమెంట్ అంటే వీటన్నిటి కదలికలని ఎప్పటికప్పుడు ఈ చైనాకి సంబంధించిన ఈ స్పై షిప్ ఇరాన్కి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్, ఆ డీటెయిల్స్, ఆ శాటిలైట్ ఇమేజెస్
ఆ కోఆర్డినేట్స్ అన్నిటినీ కూడా షేర్ చేస్తుంది. అలా చేయడం వల్లనే యుఎస్ఎస్కి సంబంధించిన అమెరికాకి సంబంధించిన ఒక వార్షిప్ని 4 బాలిస్టిక్ మిసైల్స్తోని ఆల్రెడీ అటాక్ చేశారు. అమెరికాకు సంబంధించిన వార్షిప్స్ని అటాక్ చేయడం అంత ఆషామాషి విషయం కాదు. ఇరాన్ దగ్గర అలాంటి టెక్నాలజీ లేదు. ఖచ్చితంగా దీని వెనకాల చైనా స్పై షిప్ ఏదైతే ఉందో ఆ స్పై షిప్ ఉందని ఇటు అందరూ వాదిస్తున్నారు. ఇరాన్ ఖమేనీ చనిపోయిన తర్వాత కూడా ఇంత అగ్రెసివ్గా ఎలా పనిచేయగలుగుతుంది? ఖమేనీ చనిపోయే ముందు ఇవంతా ఊహించాడు. ఖచ్చితంగా తనని టార్గెట్ చేస్తారు, తను చంపే ప్రయత్నం చేస్తారు అని. ఖమేనీ ఒక 5 లెవెల్స్ ఆఫ్ సక్సెసర్స్ని, అంటే ఖమేనీ చనిపోయిన తర్వాత ఖమేనీ పదవిని తీసుకోవడానికి 5 వ్యక్తులని, అలాగే అక్కడ ఆర్మీ చీఫ్ చనిపోయిన తర్వాత ఆర్మీ చీఫ్ పదవిని తీసుకోవడానికి 5 వ్యక్తులని, అంటే నెక్స్ట్ వచ్చిన ఆ ప్రెసిడెంట్ని, నెక్స్ట్ వచ్చిన ఆర్మీ చీఫ్ని చంపేసిన మరొక వ్యక్తి రెడీగా స్టాండ్ బైలో, అలా 5 లెవెల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ని ఖమేనీ తయారు చేసి పెట్టాడు. 5 లెవెల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అందుకే ఖమేనీ చనిపోయిన కొన్ని నిమిషాల్లోనే ఇటు ఇరాన్ అగ్రెసివ్గా అమెరికాకు సంబంధించిన ఎయిర్ బేసెస్, అమెరికాకు సంబంధించిన నేవీ బేసెస్, గల్ఫ్ నేషన్స్, అలాగే ఇజ్రాయెల్, టెల్ అవీవ్, ఈ ప్లేసెస్